ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ సమాచార భద్రతా విభాగం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఐపీపీబీ తపాలా శాఖ మంత్రిత్వ శాఖ క్రింద ఏర్పాటు చేయబడింది. భారతదేశం అంతటా 650 శాఖలను కలిగి ఉన్న భారత ప్రభుత్వానికి చెందిన 100% ఈక్విటీతో కమ్యూనికేషన్స్ భారతదేశంలోని 1,55,015 పోస్టాఫీసులను యాక్సెస్ పాయింట్లుగా మరియు 3,00,000 పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీడీఎస్ ఇంటింటికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఐపీపీబీ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ తదుపరి విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. అక్షరాస్యత మరియు ఈ కొత్త మోడల్ భారతదేశపు అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రతి మూలకు చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. దేశం యొక్క మా భవిష్యత్ వృద్ధి మరియు పరివర్తన సవాళ్లకు మద్దతు ఇవ్వడానికి బ్యాంక్ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్కేల్ I-2 మరియు ఈలో నియమితులైన అర్హతగల శక్తిమంతమైన మరియు డైనమిక్ అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం వివిధ విభాగాలలో ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు ఎవరు మా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా డిసెంబర్ 21, 2024 నుండి జనవరి 10, 2025 వరకు అర్హత ప్రమాణాలను పూర్తి చేయండి. www.ippbonline.com దరఖాస్తు యొక్క ఇతర విధానం ఆమోదించబడదు. 1. ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ డిసెంబర్ 21, 2024 ఉదయం 10 గంటలు. ఈ ఫీజుతో దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ జనవరి 10, 2025 రాత్రి 12:01. 2. ఉపయోగించిన సంక్షిప్తాలు జేఎంజీఎస్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్, ఎంఎంజీఎస్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్, అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇతర వెనుకబడిన తరగతులు, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా బలహీనమైన విభాగం, ఎస్సీ షెడ్యూల్డ్ కులం, సెయింట్ షెడ్యూల్డ్ తెగ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ భద్రత. 3. అర్హత ప్రమాణాలు రెగ్యులర్ పోస్టులకు డిసెంబర్ 1, 2024 నాటికి వయస్సు మరియు పోస్ట్ అర్హత అనుభవం పట్టిక 3 లో పేర్కొనబడినవి క్రింది విధంగా సూచించబడ్డాయి. 4. స్కేల్ హోదా పోస్ట్ వయస్సు డిసెంబర్ 1, 2024 నాటికి పోస్ట్ అర్హత పని ఆఫీసర్ కేడర్లో అనుభవం జేఎంజీఎస్ఐ అసిస్టెంట్ మేనేజర్ 20 నుండి 30 సంవత్సరాలు నిల్, ఎంఎంజీఎస్ఐ మేనేజర్ 23 నుండి 35 సంవత్సరాలు 03 సంవత్సరాలు, ఎంఎంజీఎస్ఐ సీనియర్ మేనేజర్ 26 నుండి 35 సంవత్సరాలు 06 సంవత్సరాలు. 3. బి లో పేర్కొన్న కాంట్రాక్టు పోస్టులకు డిసెంబర్ 1, 2024 నాటికి వయస్సు మరియు పోస్ట్ అర్హత అనుభవం క్రింద సూచించబడ్డాయి. హోదా పోస్ట్ వయస్సు డిసెంబర్ 1, 2024 నాటికి పోస్ట్ అర్హత పని ఆఫీసర్ కేడర్లో అనుభవం సైబర్ సెక్యూరిటీ నిపుణుడు 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు, కనీసం 06 సంవత్సరాలు. భారత ప్రభుత్వ సంస్థ, కార్పొరేట్ ఆఫీస్, స్పీడ్ పోస్ట్ సెంటర్ బిల్డింగ్, భాయ్ వీర్ సింగ్ మార్గ్, న్యూఢిల్లీ -10,001. అడ్విటీ నం IPPBHRCORECT 2024 నుండి 25/04. 9 అభ్యర్థి ఇమెయిల్ ఇతర వ్యక్తులతో ప్రస్తావనతో పంచుకోవాలి. ఒకవేళ అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ అతను ఆమె ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు ఆమె కొత్త ఇమెయిల్ సృష్టించాలి మరియు తప్పనిసరిగా నిర్వహించాలి ఆ ఇమెయిల్ ఖాతా. బి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ని తెరవడానికి అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయాలని సూచించారు. https://ippbonline.com
వెబ్ ఐపీపీబీ కరెంట్ ఓపెనింగ్స్ దరఖాస్తు ఫారం తమ దరఖాస్తును నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తమ ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో నమోదు చేస్తారు. ఆ తర్వాత సిస్టమ్ ద్వారా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ రూపొందించబడి ఆన్లో ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ను నమోదు చేసుకోవాలి. ఒక ఇమెయిల్ మరియు ఎస్ఎంఎస్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ కూడా పంపబడుతుంది. ఈ అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారం యొక్క అనుబంధం నింపిన డేటాలో ఎలాంటి మార్పు లేనందున అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ను జాగ్రత్తగా పూరించాలని సూచించారు. ఆన్లైన్ అప్లికేషన్లో అవకాశం, వినోదం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే ముందు అభ్యర్థులు సేవ్ అండ్ నెక్స్ట్ సదుపాయాన్ని ఉపయోగించాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలను ధృవీకరించడానికి మరియు అవసరమైతే వాటిని సవరించడానికి ఎటువంటి మార్పు అనుమతించబడదు. ఫైనల్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు జాగ్రత్తగా ధృవీకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో పూరించిన వివరాలు మరియు సమర్పణకు ముందు అవి సరైనవని నిర్ధారించుకోవడం. సమర్పించిన తర్వాత మార్పు సాధ్యం కాదు. ఇంటర్వ్యూ సమయంలో సమర్పించడానికి వర్తించే ఎస్సీ, సెయింట్, ఓబీసీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ల సూచించిన ఫార్మాట్లు ఈ ప్రకటన యొక్క అనుబంధం 2, 3 మరియు ఇవ్లో చూడవచ్చు. 13 దుష్ప్రవర్తనకు పాల్పడిన అభ్యర్థులపై చర్యలు. అభ్యర్థులు ఎలాంటి వివరాలు సమాచారాన్ని అందించకూడదని వారి స్వంత ఆసక్తితో సూచించారు. తప్పు, తారుమారు, కల్పిత మరియు ఏదైనా విషయాన్ని దాచకూడదు లేదా అణచివేయకూడదు అని ప్రకటనలు చేయండి. దరఖాస్తు ఫారంను నింపేటప్పుడు మరియు టెస్టిమోనియల్ల ధృవీకరించబడిన కాపీలను సమర్పించేటప్పుడు సమాచారం, ఒకవేళ అది అభ్యర్థి పైన పేర్కొన్న ఏదైనా కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఏ సమయంలోనైనా గుర్తించబడితే, అతను, ఆమె చేయరు అనర్హులు మాత్రమే కానీ ఏ సమయంలో అయినా ఐపీపీబీ సేవల నుండి తొలగించబడతారు. ఎంపిక చేయబడింది మరియు ఐపీపీబీ సేవలో చేరిన తర్వాత ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి లేదా దోషిగా తేలితే యొక్క ఎంపిక ప్రక్రియలో అన్యాయమైన మార్గాలను ఉపయోగించడం లేదా ఏదైనా వ్యక్తి వలె నటించడం లేదా పొందడం లేదా పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్లో తప్పుగా ప్రవర్తించడం లేదా అతని, ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి ఏదైనా సక్రమంగా లేదా సరికాని మార్గాలను ఆశ్రయించడం అతని అభ్యర్థిత్వం కోసం ప్రచారం చేయడం లేదా అతని, ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పొందడం. ఏ విధంగానైనా అటువంటి అభ్యర్థి క్రిమినల్ ప్రాసిక్యూషన్కు తనను తాను, ఆమెను బాధ్యులుగా మార్చుకోవడంతో పాటు కూడా బాధ్యత వహించాలి. అతను, ఆమె అభ్యర్థిగా ఉన్న ఎంపిక ప్రక్రియ నుండి అనర్హులు. ఏదైనా పరీక్ష లేదా రిక్రూట్మెంట్ నుండి శాశ్వతంగా లేదా నిర్దిష్ట కాలానికి డిబార్ చేయబడాలి. ఐపీపీబీ ద్వారా నిర్వహించబడింది. 14 మెడికల్ ఫిట్నెస్. ఎంపికైన అభ్యర్థుల యొక్క మెడికల్ ఫిట్నెస్ మరియు క్యారెక్టర్ వర్తించే చోట ధృవీకరణ. నియామకం. ఎంపికైన అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్గా ఉన్నారని డాక్టర్ లేదా వైద్యుల ప్యానెల్ ద్వారా ప్రకటించబడతారు. ఐపీపీబీ ద్వారా ఆమోదించబడింది మరియు వారి పాత్ర, పూర్వాపరాలు వర్తించే చోట సంతృప్తికరమైన ధృవీకరణ తర్వాత వరకు అటువంటి సమయంలో వారి నియామకం తాత్కాలికంగా ఉంటుంది. 15 సాధారణ సమాచారం. భారతీయ జాతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అసంపూర్ణమైన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విషయంలోనైనా తిరస్కరించబడుతుంది మరియు తదుపరి కరెస్పాండెన్స్ చేయరాదు. అలరించారు. అదనంగా దరఖాస్తును సమర్పించే ఇతర మార్గాలు, మోడ్లు దేని క్రింద అంగీకరించబడవు. పరిస్థితులు